పోటీలను పిఎస్ పబ్లిక్ పాఠశాల వేదికగా 2018వ సంవత్సరంలో కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ప్రధాన కేంద్రంగా ఎంచుకొని పిఎస్ యాజమాన్యం ఆహ్వానం మేరకు రాష్ట్ర స్థాయిలో కూడా తమ సత్తాను నిరూపించుకోవడానికి అనేక మన గౌరవనీయులు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ గారికి సాల్వా సత్కరించి గౌరవించవలసిందిగా కోరుతున్నాం. సార్ పాఠశాల పతాకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాం సార్. విశిష్ట అతిథులు ప్రిన్సెస్ క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించడం జరిగింది. కోరుచున్నాం. గ్యాస్ రేంజ్లో అనంత నీలాకాశంలో ఎగరవేస్తూ స్పోర్ట్స్ న్యూస్ని డిక్లేర్ చేశారు. విజయవాడ అటు నుండి వాళ్ళు పడుకున్నారు. గుడ్ మార్నింగ్. ఎప్పుడైనా మాకు ఇంటి నుండి లేకపోతే ఫ్యాకల్టీస్ నుండి టీచర్స్ నుండి బాగా చదవాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి అదేనే ఉంటుంది. బట్ స్పోర్ట్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. స్పోర్ట్స్లో ఏమేమి నేర్చుకుంటాము, స్పెషల్లీ మేము మన కెరియర్లో వెళ్ళిన తర్వాత ఆ టీమ్ బిల్డింగ్, ఆ కోఆపరేషన్ అండ్ ఏ ఇమోషన్స్ మేము ఆ స్పోర్ట్స్లో ఫీల్ అవుతాము. గెలిచినప్పుడు ఒక హ్యాపీ ఇమోషన్, ఓడిపోయినప్పుడు ఫ్రస్ట్రేషన్, అప్పుడప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అప్పుడప్పుడు బాగుండదు. సో ఆల్ దీస్ థింగ్స్ మేక్ అస్ ఎ వెరీ గుడ్ లీడర్ అండ్ పర్సన్ ఇన్ లైఫ్. దాంతో సహా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో స్పెషల్లీ ఈ మొబైల్ యూస్ పెరిగిన తర్వాత కొంచెం ఈ డ్రగ్ ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్తో వస్తున్నాయి. సో స్పోర్ట్ ఈజ్ వన్ ప్లేస్ వేర్ మీ ఎనర్జీ మీరు పెట్టుకొని కొంచెం యాక్టివ్గా ఉండి అలర్ట్గా ఉండేసేసి యూ కెన్ స్టే అవే ఫ్రమ్ దీస్ నెగటివ్ థింగ్స్ అండ్ బీ మోర్ constructive and contributive to the society.
కానీ దాంతో మీరు మీ చదువు కూడా బ్యాలెన్స్ చేసుకొని మీ స్టడీస్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. గతంలో ఓన్లీ స్టడీస్ని ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు, ఎందుకంటే కెరియర్ ఆపర్చునిటీస్ లిమిటెడ్ ఉన్నాయి, ఫండ్స్ కూడా వస్తున్నాయి, ఫైనాన్సెస్ కూడా వస్తున్నాయి. మీకు స్పోర్ట్స్ సిస్టమ్ ఉంటే, మీరు దాంట్లో చాలా మంచి ప్లేయర్ ఉంటే మన దగ్గర కూడా సపోర్ట్ సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నాయి, అండ్ యూ కెన్ మేక్ అ గుడ్ కెరియర్ ఇన్ స్పోర్ట్స్ ఆల్సో. సో ఐ హోప్ యూ విల్ కంటిన్యూ విత్ ద సేమ్ స్పిరిట్. ఇక్కడ గెలిచినా ఓడిపోయినా ఆ స్పిరిట్తో పార్టిసిపేట్ చేసుకొని యు ఆర్ రిప్రజెంటేటింగ్ యువర్ స్కూల్, మీ ఏరియా. సో ఇట్ ఈస్ అ ప్రౌడ్ థింగ్ ఫర్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి. హోప్ ద బెస్ట్ థింగ్ మీన్స్. థ్యాంక్ యూ. పిఎస్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. కొద్దిగా పిల్లలందరూ కూడా నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడే మన ఎస్పీ గారికి కూడా చెప్పాను, 51వ సబ్ జూనియర్ నేషనల్స్ 2026లో ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. దాదాపు ఇండియాలో 28 బాయ్స్ టీమ్స్, 24 గర్ల్స్ టీమ్ పార్టిసిపేట్ అవుతారు. ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా దోస్ హు ఆర్ 1/1/2013 they are the eligible candidates for the sub junior nationals. సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉన్నది. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. అదేవిధంగా ఏసీజీ బాంబే వాళ్ళతో బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టైఅప్ అయింది. మొన్న రీసెంట్గా బిలో 16, బిలో 18 ప్లేయర్స్ని సెలెక్షన్స్ పిలిచారు. దాదాపు 162 మంది సెలెక్షన్స్కి వచ్చారు. దాంట్లో ఎవరికి టాలెంట్ ఉంది అనేది పూర్తిగా కూడా కోచెస్ తీసుకుంటున్నారు. కోచెస్ దాంట్లో చాలా వరకు మనకు ఇప్పుడు బిఎఫ్ఐతో ఉండే కోచెస్, ఆస్ట్రేలియన్ కోచ్ ఇది హెడ్, వారి కింద ఒక లేడీ, ఒక జెంట్ అమెరికన్ కోచెస్ ఉన్నారు. ప్రసాద్ అనేసి గుంటూరు అతను కూడా బిఎఫ్ఐలో ఇండియన్ టీము కోచ్గా ఉన్నారు. చాలా ఫెసిలిటీస్ మీకు వస్తూ ఉన్నాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్కూల్స్. ఇప్పుడు ఇక్కడ స్కూల్స్ కూడా చాలామంది పార్టిసిపేట్ అయ్యారు. కానీ ఈ స్కూల్స్ నుంచి తిరిగి ఇంటర్ డిస్ట్రిక్ట్స్కి వచ్చేటప్పటికి మీరెవరూ రావడం లేదు. కొన్ని మంది టాలెంటెడ్ ప్లేయర్స్ అంతా కూడా నిలిచిపోతున్నారు. ఎందుకు నిలిచిపోతున్నారు ఏమనేది నాకైతే అర్థం కాలేదు. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టాలెంటెడ్ ప్లేయర్స్ని తీసుకొని 18 ఇయర్స్, 16 ఇయర్స్, 17 ఇయర్స్ తీసుకొని వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీరే రాబోయే కాలంలో భవిష్యత్తులో మంచి ప్లేయర్స్గా తయారయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. రేపు అట్లంటే 30వ తారీఖు ఏషియన్ క్వాలిఫై మీట్ చెన్నైలో ఉంది. ఇండియా వర్సెస్ సౌదీ అరేబియా. మంచి మ్యాచ్. ఎవరైనా పెద్దలు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ వచ్చేట్టుగా ఉంటే చెన్నైకి రావచ్చు. నేను కూడా అక్కడే ఉంటాను. మీరు వచ్చి నన్ను కలిస్తే మీకు రెస్పెక్టబుల్ ప్లేసెస్ చూపించి కూర్చోబెట్టి ఆ మ్యాచ్ కూడా విట్నెస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్ని రాలేకపోయిన వాళ్ళు లైవ్లో కూడా చూడవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంది. అదేవిధంగా